హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక డేటా సెట్ తీసుకుని దాని మీద ఈ ఎక్సెల్ అనాలిసిస్ చేసి చూద్దాం. సో ప్రజెంట్ నేను శాంపుల్ సూపర్ స్టోర్ అనే ఈ డేటా సెట్ తీసుకుంటున్నాను. ఈ డేటా సెట్ ని యూజ్ చేసుకుని మనం అనాలిసిస్ చేద్దాం ఎక్సెల్. సో డేటా సెట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఇవి వచ్చేసి డేట్ కాలమ్స్. ఇవి ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ చూస్తే మనకి కర్సర్ని ఇక్కడ తీసుకెళ్తే మనకి ఏవైతే డేట్స్ ఉన్నాయో అవన్నీ కనపడుతున్నాయి కదా. సో ఇది ఫిట్ అవ్వలేదు. మనం ఎప్పుడైతే ఇలా డ్రాగ్ చేస్తామో ఆటోమేటిక్ గా ఈ మంత్ డే ఉన్నది ఏదైతే ఇయర్స్ డేట్ కాలం ఉందో ఇదంతా కూడా మనకి డ్రాగ్ చేసిన తర్వాత ఈజీ కనబడుతుంది. సో ఇది డేటా. ఫస్ట్లీ ఇప్పుడు మనం అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క ఫంక్షన్ ఫార్ములాస్, పైవట్ టేబుల్స్, చార్ట్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా పర్ఫామ్ చేసి చూద్దాం. సో ముందుగా ఇవన్నీ పర్ఫామ్ చేయాలంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ ఏం చెప్తుందో మనం ముందుగా చూద్దాం. ఈ రో ఐడి, ఆర్డర్ ఐడి ఇక్కడ నుండి అప్ టు ప్రాఫిట్ వరకు అసలు ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్లీ రో ఐడి అనేది జస్ట్ ఇట్స్ ఏ యూనిక్ ఐడి. ప్రతి ఒక్క పర్సన్ కి ఇక్కడ మనం ప్రతి ఒక్క కస్టమర్ కి ఒక యూనిక్ ఐడి అయితే ఉంటుంది. అదే ఈ రో ఐడి. దాని తర్వాత ఆర్డర్ ఐడి. తను ఆర్డర్ చేసిన ప్రతి ఒక్క ఆర్డర్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఉంటుంది. ఒకే పర్సన్ ఒకవేళ 4-5 ఐటమ్స్ కొన్నా సరే దానికి 4-5 ఐడీస్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఆర్డర్ డేట్. సో ఏ రోజు ఆర్డర్ చేశాడు, షిప్ డేట్, ఏ రోజు షిప్ అయింది. దాని తర్వాత షిప్ మోడ్ ఏ విధంగా అయింది, సెకండ్ క్లాస్, స్టాండర్డ్ క్లాస్, సో ఈ విధంగా. దాని తర్వాత కస్టమర్ కస్టమర్ ఐడి. కస్టమర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడి. సో ఇక్కడ కస్టమర్ ఒక్కొక్కరికి ఒకటే ఐడి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బ్రోసినా హాఫ్మెన్ కి ఓన్లీ BH11710. సో ఇక్కడ ఇతను ఇన్నిసార్లు రిపీట్ అయ్యాడు అంటే దాని అర్థం అన్ని సార్లు అతను ఇక్కడైతే ప్రొడక్ట్స్ కొన్నాడు. ప్రొడక్ట్ కొన్న ప్రతిసారి అతనికి సేమ్ కస్టమర్ ఐడి ఉంటుంది. సో ఈ విధంగా దాని తర్వాత ఏ సెగ్మెంట్కి వస్తుంది, కన్జ్యూమరా లేకపోతే ఇంకోట. సో ఇది మనం ఇన్సర్ట్ డేటా ఫిల్టర్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. ఫస్ట్ క్లాస్, సేమ్ డే, సెకండ్ క్లాస్, స్టాండర్డ్ క్లాస్. సో ఈ విధంగా మనకి ఇన్ని డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. షిప్ మోడ్ లో సేమ్ డేనా లేకపోతే సెకండ్ క్లాసా, స్టాండర్డ్ క్లాసా అనేది. దాని తర్వాత కస్టమర్ నేమ్. దాని తర్వాత సెగ్మెంట్ వచ్చేసి కన్జ్యూమర్ టైప్ ఉంది, కార్పొరేట్ టైప్ ఉంది, హోమ్ ఆఫీస్ టైప్ ఉంది. సో 3 టైప్స్ ఉన్నాయి సెగ్మెంట్స్ లో. దాని తర్వాత కంట్రీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. మొత్తం యునైటెడ్ స్టేట్సే ఉంది మన దగ్గర. సిటీ వచ్చేసి సిటీస్ వచ్చేసి మన దగ్గర చాలా సిటీస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత స్టేట్ వచ్చేసి స్టేట్స్ కూడా మనకి చాలానైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అలాబామా, అరిజోనా, అర్కానస్, అర్కాన్సస్, కాలిఫోర్నియా, కొలారాడో. సో ఈ విధంగా మనకి చాలా సిటీస్ అయితే ఉన్నాయి. అలానే స్టేట్ పోస్టల్ కోడ్, తర్వాత రీజియన్ పోస్టల్ కోడ్. దాని తర్వాత రీజియన్ వచ్చి సౌతా, వెస్టా, ఈస్టా, సెంట్రల్, ఈ విధంగా ఉంటుంది మనకి. సెంట్రల్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో అలానే ప్రొడక్ట్ ఐడి. ప్రొడక్ట్ కి ఒక్కొక్కటికి ఒక్కో దానికి ఐడి ఉంటుంది కదా అది. తర్వాత కేటగిరీ, అది ఫర్నిచరా లేకపోతే ఆఫీస్ సప్లయర్సా లేకపోతే టెక్నాలజీయా. ఈ విధంగా మనకి మొత్తం 3 ఉన్నాయి. మొత్తం 3 కేటగిరీస్. దాని తర్వాత సబ్ కేటగిరీస్ లో బుక్ కేసెస్, చైర్స్. సో ఒక్కొక్కటి ఒక్కో దాంట్లోకి వస్తుంది. ఫర్నిచర్ లో మనకి మళ్ళీ సబ్ కేటగిరీస్. ఫర్నిచర్ లో ఇక్కడ చూడండి, ఫర్నిచర్ లో ఏముంది, బుక్ కేసెస్ ఉంది, చైర్స్ ఉంది, టేబుల్స్ ఉన్నాయి, ఫర్నిషింగ్స్ ఉన్నాయి. ఈ విధంగా మళ్ళీ మనకి ఆఫీస్ సప్లైర్స్ లోకి వచ్చేసరికి స్టోరేజ్ ఉంది, ఆర్ట్ ఉంది, ఇక్కడ అప్లయన్సెస్ ఉంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. అలానే ప్రొడక్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి అసలు ఏం ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ గురించి ఇక్కడైతే ఉంటుంది. మనం ఇలా అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత సేల్స్, ఎంత సేల్ అయింది. సో పలానా ప్రొడక్ట్ ఇక్కడ నెవెల్ 322 ఉంది, ఇది సేల్స్ 7.28 సేల్ అయింది. దాని తర్వాత క్వాంటిటీ ఎంతంటే 4 ఐటమ్స్. దాని తర్వాత డిస్కౌంట్, దీని మీద డిస్కౌంట్ ఏం లేదు. దాని తర్వాత ప్రాఫిట్ వచ్చేప్పటికి 1.969656 వచ్చింది. సో ఈ విధంగా క్వాంటిటీ ఎంత, దాని తర్వాత ఎంత డిస్కౌంట్ ఉంది, 0.45 ఇక్కడ 0 నుండి 0.8 వరకు డిస్కౌంట్ అయితే ఉంది. దాని తర్వాత
క్వాంటిటీ వచ్చేసరికి మనకి 14 ఐటమ్స్ వరకు క్వాంటిటీ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక ఐటమే చేయొచ్చు, ఒక్కొక్కళ్ళు 4 ఐటమ్స్ చేయొచ్చు, ఒక్కొక్కళ్ళు 10 ఐటమ్స్ చేయొచ్చు. ఈ విధంగా ఒక్కొక్క కస్టమరు వాళ్ళకి కావాల్సినంత వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు. దాని తర్వాత ప్రాఫిట్ వచ్చేసరికి మనకి ఇది అమ్ముడుపోయిన దానికి ప్రాఫిట్ ఎంతైతే వచ్చిందో సేల్స్ నుండి మొత్తం ఎక్స్పెన్సెస్ అంతా పోయిన తర్వాత ఇది వచ్చిన మిగిలిన ప్రాఫిట్ ఈ విధంగా ఉంటుంది. సో కాలమ్స్ చూసాం కదా. ఇప్పుడు మనం ఇందులో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో లేదో చూద్దాం. అంతకన్నా ముందర ఫిల్టర్ తీసేద్దాం. ఇప్పుడు నార్మల్ గా ఎక్కడైనా సరే ఏ సెల్ అయినా సరే క్లిక్ చేసి దాని తర్వాత మనం ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిల్టర్ అనేది క్లియర్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సెల్ మీద క్లిక్ చేసి మనం డూప్లికేట్స్ చెక్ చేద్దాం. సో ఆల్రెడీ డేటా ట్యాబ్ లో ఉంది. డేటా ట్యాబ్ లో ఇక్కడ మనకి డేటా టూల్స్ అనే గ్రూప్స్ లో మనకి రిమూవ్ డూప్లికేట్స్ ఉంది కదా. సో రిమూవ్ డూప్లికేట్స్ తర్వాత నాకు అన్ని కాలమ్స్ లో కావాలి, ఒకటే కాలం కాదు. సో నేను అన్ని కాలమ్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయినాయి. సెలెక్ట్ ఆల్, మీకు అన్ని అవసరం లేదనుకుంటే అన్సెలెక్ట్ కొట్టొచ్చు. నాకు అన్ని కావాలి, ఒకవేళ ఓన్లీ వన్ కావాలి, నాకు రో ఐడిలోనే కావాలి, డూప్లికేట్స్ ఉన్నాయో లేదో అక్కడే చెక్ చేయాలనుకుంటున్నాను, కావాలంటే చేయొచ్చు. నాకు అన్ని కావాలి కాబట్టి సెలెక్ట్ ఆల్ కొట్టి ఓకే. నో డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్. సో ఎక్కడ కూడా రిపీటెడ్ డేటా అయితే నా దగ్గర లేదు. సో ఓకే. దాని తర్వాత ఏంటి, దాని తర్వాత వచ్చేసరికి హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. మనం మిస్సింగ్ వాల్యూస్ లేకపోతే నల్ వాల్యూస్ బ్లాంక్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. దానికోసం మనం కౌంట్ బ్లాంక్ యూజ్ చేసి బ్లాంక్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్, దాని తర్వాత రేంజ్, ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి 0 వచ్చింది. సో ఈ విధంగా మనకి ఇక్కడైతే ఎటువంటి బ్లాంక్ వాల్యూస్ అనేవి లేవు. తర్వాత మనం ఈ రోస్ ఇందాక చూసాం కదా, డేట్ ఉన్నాయి కదా, ఇవన్నీ డేట్ ఫార్మాట్ లోనే ఉన్నాయా లేదా అనేది చూద్దాం. ఒకవేళ లేకపోతే డైరెక్ట్ గా మనం ఇక్కడ క్లిక్ చేసి మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ సెల్స్ క్లిక్ చేసి డేట్ ఫార్మాట్ మీద క్లిక్ చేస్తే ఓకే చేస్తే ఆటోమేటిక్గా డేట్ ఫార్మాట్ లోకి మారిపోతుంది. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే ఈ డేట్ ఫార్మాటే కాకుండా టెక్స్ట్ ఫార్మాట్ లో కొందరు చేస్తుంటారు. సో అలా అలా జరిగినప్పుడు మనకి జస్ట్ అలా చేస్తే సరిపోదు, ఇంకా మనకి టెక్స్ట్ ని డేట్ లోకి మార్చుకోవాలి కాబట్టి దాన్ని అలా సెలెక్ట్ చేసి దాని తర్వాత హోమ్ ట్యాబ్ లో ఉన్న దాన్ని డేటా ట్యాబ్ లోకి వెళ్ళి దాని తర్వాత టెక్స్ట్ టు కాలమ్స్ దాంట్లో వెళ్ళిన తర్వాత డిలిమిటెడ్, డిలిమిటెడ్, నెక్స్ట్, తర్వాత ఏం క్లిక్ చేసుకోకుండా తర్వాత నెక్స్ట్, దాని తర్వాత డేట్ ఉంది కదా, ఈ డేట్ ఫార్మెట్ లోకి ఈ డిఎంవైఆ ఎండివైఆ వైఎండినా అంటే ఎం అంటే మంత్, డి అంటే డేట్, వై అంటే ఇయర్, తర్వాత డే మంత్ ఇయర్, ఇయర్ మంత్ డే. సో ఈ విధంగా మనం డేట్ మీద క్లిక్ చేసుకుని ఓకే చేసుకుని తర్వాత ఫినిష్ నొక్కితే ఆటోమేటిక్ గా టెక్స్ట్ లో ఉన్న డేటా ఒకవేళ టెక్స్ట్ లో ఉన్నా సరే మనకి అది డేట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అక్కడ ఒకవేళ మీకు ఫార్మాట్ సెల్స్ లో మీకు కుదరకపోతే ఇది సెకండ్ ఆప్షన్. టెక్స్ట్ కాలమ్స్ లోకి వెళ్ళి మనం ఈ ప్రాసెస్ అంతా ఈ డిలిమిటెడ్ నెక్స్ట్ దాని తర్వాత ఇవన్నీ క్లియర్ చేయడం, తర్వాత నెక్స్ట్ దాని తర్వాత డేట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ ఇచ్చుకోవడం. సో ఇది ప్రాసెస్ ఒకవేళ టెక్స్ట్ లో ఉంటే. నార్మల్ గా డేట్ లో ఉంటే ఏ ప్రాబ్లం లేదు. సో ఇది ప్రెసెంట్ వచ్చేసరికి నాకు అంతా డేట్ ఫార్మాట్ లోనే ఉంది. సో ఎక్కడ కూడా నాకు టెక్స్ట్ ఫార్మాట్ అయితే లేదు. సో నేను మార్చాను. దాని తర్వాత మనకు వచ్చేసరికి బేసిక్ అనాలిసిస్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మనం సమ్ సమ్ చేద్దాం. ఫస్ట్లీ టోటల్ సేల్స్. సో టోటల్ సేల్స్ ఎంత, టోటల్ ప్రాఫిట్ ఎంత, టోటల్ క్వాంటిటీ ఎంత, ఇదంతా కూడా మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్లీ టోటల్. సో దీన్ని బోల్డ్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. కంట్రోల్ బి. సో కంట్రోల్ బి అయినా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మనం చూసుకుంటే హోమ్ ట్యాబ్ లో ఉంది కదా బి. సో ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు మనం ఏం చూద్దాం అనుకున్నాం, టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ దాని తర్వాత టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అసలు, దాని తర్వాత టోటల్ మనకి క్వాంటిటీ ఎంత, ఎంత అమ్ముడుపోయింది. సో ఈ విధంగా ఉంది. సో ఈక్వల్ టు సేల్స్ జస్ట్ ఒక సింపుల్ ఫంక్షన్ సేల్స్ కాబట్టి సమ్ ట్యాబ్ తర్వాత సేల్స్ కావాలి కాబట్టి సేల్స్, ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి సేల్స్
22,97,201 వచ్చింది. సేల్స్ అయింది. దాంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? ఈక్వల్ టు సమ్ ట్యాబ్ సెలెక్షన్ ఎంటర్. సో అందులో మనకి 2,86,397. క్వాంటిటీ ఎంత అంటే ఒక్కొక్కళ్ళు ఆఫీస్ అప్లయన్సెస్ కొనొచ్చు, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఈ టేబుల్సే కొనొచ్చు, చైర్సే కొనొచ్చు, బుక్ కేసెసే కొనొచ్చు, లేకపోతే ఫర్నిచర్ ఏదో ఒకటి ఏదైనా కొనొచ్చు కదా, డిఫరెంట్ డిఫరెంట్ గా. మొత్తం ఎంత క్వాంటిటీ అమ్ముడుపోయింది అన్ని కలిపి అంటే ఈక్వల్ టు ఎస్యుఎం ట్యాబ్, దాని తర్వాత క్వాంటిటీ వచ్చేసరికి ఎంటర్. టోటలీ 37,873 ఐటమ్స్ అవైతే సేల్ అయితే మనకి ఇంత సేల్స్ అయింది. అన్ని సేల్ అయితే మొత్తం ఎంత వచ్చింది. అందులో నుండి మనకి ప్రాఫిట్ అనేది 2,86,397 అయితే ప్రాఫిట్ మిగిలింది. సో ఈ విధంగా సమ్ ఫంక్షన్ మనకి వర్క్ అయింది. దాని తర్వాత మనం మొత్తం అసలు ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని ఆర్డర్స్ అయింది అది చూడాలనుకుంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఆర్డర్ అనే ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది కదా. సో ఆర్డర్ ఐడిని తీసుకుని దాన్ని బట్టి మనం అసలు టోటల్ ఆర్డర్ ఎన్ని అయినాయి అనేది ఈ టోటల్ ఆర్డర్స్ చూద్దాం. ఈక్వల్ టు కౌంట్ ఏ. సో ఆర్డర్ ఏ యూనిక్ కాబట్టి సో ఇక్కడ ఫార్ములా తప్పు వచ్చింది. సో ఎంటర్. ఇక్కడికి వచ్చేప్పటికి మనకి 999,4. టోటల్ ఆర్డర్స్ అనేవి 9,994. మొత్తం ఆర్డర్స్ అనేవి 9,994 ఆర్డర్స్. అందులో క్వాంటిటీ ఎంత, సేల్స్ ఎంత, ప్రాఫిట్ ఎంత, దాని తర్వాత యావరేజ్ కనుక్కున్నాం. సేల్స్ యావరేజ్ ఎంత వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్క ఐటెం కి ఇక్కడ చూడండి 261 ఒక ఐటెం కి, ఒకదానికేమో 731, ఒకదానికి 14, ఒకదానికి 957, ఇలా అన్ని ఉన్నాయి కదా. యావరేజ్ గా ఒక్కొక్క ఐటెం కి ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, ఈ టైప్ లో చూద్దాం అనుకుంటే ఆ సేల్స్ కిను ప్రాఫిట్ కి ఎంత ప్రాఫిట్ యావరేజ్ గా ఒక్కొక్క ఐటెం మీద ఎంత మిగిలింది, లేకపోతే యావరేజ్ గా సేల్స్ ఒక్కొక్క ఐటెం మీద ఎంత అయినాయి, ఈ విధంగా చూడాలంటే మనకి యావరేజ్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది. సో యావరేజ్ సేల్స్ వచ్చేసరికి ఈక్వల్ టు యావరేజ్ సేల్స్ ఎంటర్. ఇక్కడ చూస్తే మనకి యావరేజ్ గా ప్రతి ఒక్క ఐటమ్ కి 229.8. సో ఈ విధంగా మనకి సేల్స్ కి యావరేజ్. దాని తర్వాత వచ్చేసరికి ప్రాఫిట్ కి యావరేజ్ చూద్దాం. సమ్ ట్యాబ్, తర్వాత ప్రాఫిట్ యావరేజ్ గా ఎంత వచ్చింది ఒక్కొక్క ఐటమ్ మీద ఇక్కడ చూసుకుంటే ఈక్వల్ టు U2 సమ్ ఆఫ్ U9. సో ఈ విధంగా చూసుకుంటే 2,86,397. సో ఈ విధంగా మనకి యావరేజ్ వచ్చింది. తర్వాత పైవట్ టేబుల్స్. పైవట్ టేబుల్స్ అప్పుడే అని కాదు, ఈ సెగ్మెంట్ ద్వారా ఎంతెంత అయినాయి. ఇంతకుముందు మనం ఇక్కడ సెగ్మెంట్ చూసాం కదా. సెగ్మెంట్ సెగ్మెంట్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. కన్జ్యూమర్, హోమ్ ఆఫీస్, ఇంకొకటి ఇంకొకటి ఉంది. సో ఇది ఒకసారి మనం అసలు ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, మొత్తం అసలు సెగ్మెంట్స్ లో ఎంతెంత అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. ఇన్సెట్ పైవట్ టేబుల్స్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్. ఓకే, దీన్ని ఇలా ట్రాక్ చేసుకున్నాం. తర్వాత ఆర్డర్ ఐడిని తీసుకొచ్చి మనం వాల్యూస్ లో పెడతాం. టోటల్ 999,4 కదా. సెగ్మెంట్ ద్వారా చూద్దాం. సెగ్మెంట్ సెగ్మెంట్ రోస్ లో. సో కన్జ్యూమర్ లో 5,191. సో కార్పొరేట్ లో 3,020, హోమ్ ఆఫీస్ లో 1,783. సో ఇది కౌంట్ లో ఉంది. ఒక్కొక్కసారి మనకి సమ్ లో ఉంటుంది. అప్పుడు వాల్యూ ఫీల్డింగ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం సమ్ లో ఉన్నదాన్ని కౌంట్ లోకి మార్చుకోవాలి, లేకపోతే కరెక్ట్ గా రాదు ఆన్సర్ అనేది. ఈ విధంగా కన్జ్యూమర్ లో టోటల్ ఆర్డర్స్ ఎన్ని అయినాయి, 5,000 ప్లస్. కార్పొరేట్ లో టోటలీ 3,000 ప్లస్. దాని తర్వాత హోమ్ ఆఫీస్ లో 1,700 ప్లస్. ఈ విధంగా మనకి ఆర్డర్స్ అనేవి ఒక్కొక్క సెగ్మెంట్ లో ఒక్కోలాగా అయినాయి. దాని తర్వాత మనం ఒక కొత్త కాలం క్రియేట్ చేసి
మనకి ప్రాఫిట్ మార్జిన్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ మార్జిన్ మనం ప్రాఫిట్ మార్జిన్ అనే కాలం క్రియేట్ చేసిన తర్వాత మనకి ఫార్ములా వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్ ఎలా చూస్తాం? ఫస్ట్లీ ప్రాఫిట్ ఉంది కదా, ఈక్వల్ టు ఈ ప్రాఫిట్ ఎంత వచ్చిందో అది బై సేల్స్, ఇది బై ప్రాఫిట్ బై సేల్స్. సో నీకు వచ్చిన ప్రాఫిట్ బై మొత్తం చేస్తే నాకు 0.16 వచ్చింది. అలానే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కదానికి జస్ట్ మనం ఒకదాని ఫార్ములా వేసి దాన్ని డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా వచ్చింది కదా, దీని తర్వాత డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఇది కింద వరకు వెళ్ళిపోతుంది. సో మనం లాస్ట్ వాల్యూ కూడా చూసుకోవచ్చు, 0.3. సో ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ వాల్యూకి వచ్చేసరికి 0.3. సో ఈ ప్రాఫిట్ మార్జిన్ ని మనం పర్సంటేజ్ లోకి మార్చుకున్నాం. అది ఎలా అంటే ఇందాక నేను డేట్ ఫార్మాట్ లోకి మార్చాను చూసారా, ఆ టైప్ లో ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళి మార్చుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ సెల్స్, దాని తర్వాత పర్సంటేజ్. సో నాకు 2 డెసిమల్స్ కావాలి. 3 అంటే ఇక్కడ చూస్తే మనకి డెసిమల్ వాల్యూస్ పెరుగుతున్నాయి కదా, 0 0, అలా నాకు 2 సరిపోతాయి. సో 2, ఓకే. నాకు ఇంత పర్సెంట్ అనేది మార్జిన్ అయితే ప్రాఫిట్ మార్జిన్ వచ్చింది. సో ఈ విధంగా మనకి ప్రాఫిట్ బై సేల్స్ ద్వారా మనకి ప్రాఫిట్ మార్జిన్ అయితే వచ్చింది. తర్వాత మనం కొద్దిగా ఇంటర్మీడియట్ లెవెల్ అనాలిసిస్కి వెళ్దాం. సో ఫస్ట్లీ ఏంటంటే అక్కడ ఆర్డర్ ఐడి ఉంది కదా, దాంట్లో నుండి ఈ మంత్ ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ఫర్దర్ అనాలిసిస్ కోసం, అది ఉపయోగపడుతుంది. సో ఫస్ట్లీ వచ్చేసి మనకి ఇక్కడ కొత్త కాలమ్స్ క్రియేట్ చేద్దాం మంత్ కి, ఇయర్ కి. సో కావాలంటే డే కూడా చేసుకోవచ్చు, కానీ ఈ డే అవసరం లేదు మనకి. ఇయర్ తర్వాత మంత్. సో ఇయర్కి వచ్చేసరికి ఈక్వల్ టు టెక్స్ట్. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, అదైతే ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేద్దాం, దాని తర్వాత ఇంకోటి చేద్దాం. ఆర్డర్ డేట్, ఎంటర్. ఆర్డర్ డేట్ కామా మనకి ఏ ఫార్మాట్ లో కావాలి, ఇయర్ కావాలి కదా, మనం ఇయర్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉండాలి, తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో ఇక్కడ చూడండి 2016 కరెక్టేనా? 2016 ఫస్ట్ది. దాని తర్వాత మనం డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. సో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. ఇక్కడ 2016 ఉంది, ఇక్కడ చూడండి 2016. సో ఇదంతా ఫిల్ అయిపోయింది. దాని తర్వాత నేను మంత్ వైజ్ చూద్దాం అనుకుంటున్నాను. ఈక్వల్ టు టెక్స్ట్, దాని తర్వాత కామా, నాట్ కామా, సేమ్ C2 కామా. C2 అనేది ఇది, సో అందుకే C2 అని ఇచ్చాను. దాని తర్వాత మనకి ఏ ఫార్మాట్ లో కావాలి, మంత్ ఫార్మాట్ లో కావాలి. సో ఎంఎం, ఎంఎం అంటే ట్రిపుల్ ఎం కొడితే అప్పుడు మనకి జాన్ ఫెబ్ మార్చ్ ఈ విధంగా వస్తుంది, ఎంఎం కొడితే నంబర్స్ రూపంలో వస్తుంది. సో క్లోజ్ ఇట్ అని ఎంటర్. నవంబర్, దాని తర్వాత డబుల్ క్లిక్. సో డ్రాగ్ చేయకుండా డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ క్రాస్ చెక్ చేసుకున్నాం, ఇది డిసెంబర్, ఇటు పక్క వచ్చేవాటి 12th ఉండాలి, 12th మంత్. సో ఇది కూడా కరెక్టే. సో ఇది ఇలా కాకుండా మనకి ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇయర్ కావాలి డైరెక్ట్గా, ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్ టు ఇయర్ ట్యాబ్, దాని తర్వాత ఆర్డర్ ఐడి వచ్చేసరికి నాకు C2 2016. చూసారా సేమ్ వచ్చింది. సో నేను ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి, జనరల్గా 2016, 15, 14 అంత సేమ్ ఇచ్చింది. సో ఇది ఫార్ములా ఎక్కడ వర్క్ అవుతుంది, C2 ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ నుండి తీసుకొని అది మనకైతే ఇయర్ ఇచ్చేసింది. సేమ్ అదే విధంగా మళ్ళీ
అగైన్ మంత్ ఈక్వల్ టు మంత్. మంత్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఈ సెల్కి క్లిక్ చేసి ఎంటర్ కొడితే మనకి 11th మంత్. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నవంబర్ 11th మంత్, తర్వాత జూన్ వచ్చేసరికి 6th మంత్, తర్వాత జూన్ 6th మంత్. ఈ విధంగా మనకి ఏప్రిల్ 4th, డిసెంబర్ 12th మంత్, నవంబర్ 11th మంత్. సో ఈ ఫార్ములా కూడా పనిచేస్తుంది. దాని తర్వాత డే కావాలంటే డే ఈక్వల్ టు డే, సేమ్. అగైన్ అక్కడికి వెళ్తాం, ఎంటర్. సో డే వచ్చేసింది, డే 8. సో ఈ విధంగా మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. 9 ఇక్కడ మనకి 999. సో ఈ విధంగా మనకి ఈ మంత్ ఇయర్ డే అనే ఫంక్షన్స్ ఒకటి టెక్స్ట్ అని రాసుకొని చేసుకోవచ్చు ఇలా, లేకపోతే మనకి ఆటోమేటిక్గా ఇయర్ మంత్ డే అని ఈ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి డైరెక్ట్గా రావడం కోసం. తర్వాత క్లియర్ చేసేసుకుందాం, ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి. ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మనం సేల్స్ ప్రాఫిట్ బై మంత్ చూద్దాం. అంటే ఒక్కొక్క మంత్కి ప్రాఫిట్ ఎలా ఉందనేది. సో దానికోసం ఫస్ట్లీ పైవట్ టేబుల్స్ చేసుకుందాం. దానికోసం ఎక్కడైనా ర్యాండమ్గా క్లిక్ చేసి దాని తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి పైవట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్, న్యూ వర్క్ షీట్. ఓకే, దీని తర్వాత మనం సేల్స్ ప్రాఫిట్ బై మంత్. సో ఇక్కడ చూస్తే సేల్స్ తర్వాత ప్రాఫిట్ రెండు మంత్ వైజ్ చూద్దాం. సో సేల్స్ ఆల్రెడీ మనం మంత్ మంత్ చేసాం కదా. సో ఈ విధంగా అయితే మనకి సేల్స్ అనేది ఉంది ఉంది కదా. దీంట్లో టాప్ ఎలాగ చెక్ చేసేది, చెక్ చేయాలంటే మనం అగైన్ సార్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్లీ మనం ఒకసారి దీన్ని ఏదైనా చార్ట్లో రిప్రజెంట్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి. ఓకే, దీన్ని ఇప్పుడు ఆర్డర్లో సెట్ చేద్దాం. ఇక్కడ ర్యాండమ్గా ఎక్కడైనా క్లిక్ చేసి దాని తర్వాత డేటాలోకి వెళ్ళి ఇక్కడ చూడండి జెడ్ టు లార్జెస్ట్ టు స్మాలెస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే వచ్చింది లార్జెస్ట్ నుండి స్మాలెస్ట్ వరకు. నవంబర్ ఇస్ ద హైయెస్ట్ కదా సేల్స్. దాని తర్వాత డిసెంబర్, సెప్టెంబర్, మార్చ్. మోస్ట్లీ ఈ క్వార్టర్ 4లో సెప్టెంబరు, డిసెంబరు, నవంబరు ఇవి అన్ని సంవత్సరాలు కలిపి, ఇప్పుడు మన దగ్గర ఎన్ని సంవత్సరాల డేటా అయితే ఉందో ఆ డేటా అంతా కలిపి ఇది. సో ఈ విధంగా మనకి ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇయర్, ఏ ఇయర్ అనేది మనం చూడొచ్చు. దీన్ని ఒకసారి మళ్ళీ సార్టింగ్ చేస్తే లార్జెస్ట్ 2017 టాప్, తర్వాత 16, 14, 15 ఈ విధంగా మనకైతే డేటా అనేది కనపడుతుంది. సేల్స్ అనేవి ఇలా ఉన్నాయి. దీన్ని తీసేసి సేల్స్ తీసేసి నేను ప్రాఫిట్ చూడాలనుకుంటున్నాను. సో డైరెక్ట్గా ప్రాఫిట్ తీసుకొచ్చి మనం వాల్యూస్లో పెడితే, ఎందుకు వాల్యూస్లోనే పెట్టాలంటే ప్రాఫిట్ ఇవన్నీ నంబర్స్. సో ఇవన్నీ కేటగిరికల్ వేరియబుల్స్, ఇవేమో నంబర్స్. ఈ నెంబర్స్ ఉన్నాయి మోస్ట్లీ కాదు వాల్యూస్లోనే పెడతాం. సో ప్రాఫిట్ వచ్చేసరికి మనకి అగైన్ సార్టింగ్ లార్జెస్ట్ స్మాలెస్ట్. 2017లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, తర్వాత 2016లో వచ్చింది, తర్వాత 2015, తర్వాత 14. సో ఈ విధంగా ప్రాఫిట్ అనేది మనకి ఇయర్లీ పెరుగుతూ వచ్చింది. ఇలా ఉంటే మనకి ఈజీ కనపడుతుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా మనం వేసి చూడొచ్చు. సో గ్రోత్ అనేది పాజిటివ్ కొరిలేషన్, ఇది పాజిటివ్ కొరిలేషన్ లో ఉంది, అంటే గ్రోత్ ఉంది, పైకి వెళ్తానే ఉంది, లీనియర్ గా ఉంది. సో దాని తర్వాత సో ఇదే మనం ఇందాక సేల్స్ వేసాం కదా, సేల్స్ చూద్దాం. సో సేల్స్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ 15, 14 ఇవి రెండు చేంజ్ అయినాయి. 16, 17 బాగానే ఉన్నాయి. సో ఇవి రెండు దగ్గరగానే ఉన్నాయి. దాని తర్వాత ఇవి కూడా కొద్దిగా పాజిటివ్ కొరిలేషన్ లోనే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి సేల్స్ ప్రాఫిట్ అనేది ఇయర్ వైజ్ ఈ విధంగా ఉంది. మంత్ వైజ్ అయితే అలా ఉంది. సో మంత్ మంత్ వైజ్ సేల్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది. దీనికి ట్రెండ్ లైన్ సెట్ చేస్తే మోస్ట్లీ క్వార్టర్ 4 ఇక్కడ ట్రెండ్ లైన్.
సో ఇక్కడ చూసుకుంటే లీనియర్ గా ఉంది, ఇక్కడ బాగుంది గ్రోత్ ఎవ్రీ టైం. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి మోస్ట్లీ సెప్టెంబర్, డిసెంబర్, నవంబర్. సో ఈ క్వార్టర్ ఫోర్ అంటే ఎవ్రీ ఇయర్ కి 4 క్వార్టర్స్ ఉంటాయి కదా. సో ఫోర్త్ క్వార్టర్ లో ఇక్కడ ఎక్కువ సేల్స్ అయితున్నాయి ఈ విధంగా. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్సైట్స్ మనం చేయొచ్చు. దాని తర్వాత మనం టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏవో అదొకసారి చూద్దాం. సో అగైన్ ఇంకొక పైవట్ టేబుల్ తీసుకుని మనం టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏంటో కనిపెడదాం. సో అగైన్ ఇన్సర్ట్ పైవట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్, న్యూ వర్క్ షీట్. ఓకే. దీని తర్వాత రోస్ లో మనం ఇప్పుడు మన టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ప్రొడక్ట్స్ హైయెస్ట్ సేల్ అవుతున్నాయో అవి వాటిని తీద్దాం అనుకుంటున్నాం. సో రోస్ లోకి ఏం తీసుకోవాలి, ప్రొడక్ట్ నేమ్స్ తీసుకోవాలి. సో ప్రొడక్ట్ నేమ్, దాని తర్వాత వాల్యూస్ లోకి సేల్స్, హైయెస్ట్ సేల్స్ కదా మనం చూడాల్సింది. సో ఈ విధంగా సేల్స్ తీసుకున్నాం కదా. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసరికి కనబడుతుంది. సో ఈ విధంగా సేల్స్ అయితే ఉన్నాయి. ఇందులో టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏవో చూడాలి. దానికోసం అగైన్ డేటా. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ సెట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ డెఫినెట్లీ ఈ సమ్ ఆఫ్ సేల్స్ కాలంలో ఎక్కడికక్కడ ఎక్కడైనా సరే క్లిక్ చేసి డేటా మీదకి వెళ్ళి దాని తర్వాత లార్జెస్ట్ టు స్మాలెస్ట్ లేకపోతే స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో నేను టాప్ సెల్లింగ్ చూడదాం అనుకుంటున్నాను కాబట్టి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదంతా కూడా టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. ఈ విధంగా అయితే మనకి టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ లో క్యానాన్ ఇమేజెస్ అడ్వాన్స్డ్ కాపియర్, దాని తర్వాత ప్లాస్టిక్ కోమ్ బైండింగ్ మెషిన్, దాని తర్వాత సిస్కో టెలిప్రెజెంట్ సిస్టమ్. ఈ విధంగా మనకి టాప్ అయితే మనం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కనబడుతున్నాయి. దీని తర్వాత కావాలంటే వీటిలో కండిషనల్ ఫార్మాటింగ్ వేసి కూడా మనం టాప్ లో ఉన్నాయి పెట్టొచ్చు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి హోమ్, కండిషనల్ ఫార్మాటింగ్, దాని తర్వాత టాప్ 10 ఐటమ్స్. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే టాప్ 10 ఐటమ్స్ మనకి రెడ్ కలర్ తో ఫిల్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కండిషనల్ ఫార్మాటింగ్ ను కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సేల్స్ ని ఇప్పుడు మనం పెద్దదాని నుండి చిన్నదాన్ని చూసాం కదా, దాని తర్వాత చిన్నదాని నుండి పెద్దగా కూడా చూసుకోవచ్చు మనం. సో అదే విధంగా డేటాలోకి వెళ్ళి స్టార్టింగ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్, ఇవి చిన్నవి. సో సేల్స్ ఇక్కడ తక్కువ అయినాయి, అక్కడ ఎక్కువైంది. సో ఈ విధంగా మనకి ఉంటుంది. దాని తర్వాత డిస్ డిస్కౌంట్ ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిట్. సో ఈ డిస్కౌంట్ అనేది ప్రాఫిట్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది, డిస్కౌంట్ మనం ఇందాక చూసాం కదా, 0.10 నుండి సంథింగ్ 0.1 నుండి 0.8 వరకు డిస్కౌంట్ అయితే ఉన్నాయి ప్రొడక్ట్స్ మీద. సో వాటి వల్ల ప్రాఫిట్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో శాంపుల్ సూపర్ స్టోర్ వెళ్ళాం. అగైన్ పైవట్ టేబుల్ ఇంకోటి తీసుకున్నాం. పైవట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్, న్యూ వర్క్ షీట్. ఓకే. దీని తర్వాత రోస్ లోకి డిస్కౌంట్ తీసుకొద్దాం. డిస్కౌంట్. సో డిస్కౌంట్, దాని తర్వాత ప్రాఫిట్ ని వాల్యూస్ లోకి తీసుకొచ్చాం. సో ఇక్కడ చూసుకుంటే 0 డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ ఎలా ఉంది, 0.1 ఇస్తే ప్రాఫిట్ ఎలా ఉంది, 0.5 ఇస్తే డిస్కౌంట్ ఎలా ఉంది. ఇక్కడ చూడండి మనకి మోస్ట్లీ నెగిటివ్ వాల్యూస్ కనపడుతున్నాయి ప్రాఫిట్ లో. ఎందుకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ మనకైతే లాస్ వచ్చింది, ప్రాఫిట్ కాదు. సో దీన్ని ఒకసారి డిసెండ్ ఆర్డర్లో పెడదాము. డేటా. సో ఈ విధంగా ఉంది. ఒకసారి నాకు ఇలా క్లమ్జీగా ఉంది, దీన్ని నేను ఆర్డర్లో సెట్ చేస్తాను. హోమ్. సో నాకు ఇప్పుడు ఓకే, ఎందుకంటే 2 డెసిమల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చూడడానికి కొద్దిగా సింపుల్ గా ఉంది. ఇక్కడ చూడండి నెగిటివ్ లో బాగా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నేను ఇక్కడ 0.8 డిస్కౌంట్, 0.7 డిస్కౌంట్ ఇస్తే ప్రాఫిట్ అనేది బాగా లాస్ అయిపోయారు.
40,000 -40,000, ఇదేమో -30,000. ఇప్పుడు హైయెస్ట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అస్సలు డిస్కౌంట్ ఏముంది, దానికి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఇన్సైట్స్ అనేవి కనిపెట్టవచ్చు వీటి పైవట్ టేబుల్ ద్వారా. సో ఇక్కడ మనకి కనబడుతుంది కదా, ఎంత డిస్కౌంట్ ఇస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత డిస్కౌంట్ ఇస్తే ఎంత లాస్ వచ్చింది. ఈ డిస్కౌంట్స్ ఇవ్వడం వల్ల ఇంత లాస్ వచ్చింది, అసలు డిస్కౌంట్ ఇవ్వకపోవడం వల్ల అదైతే మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇది ఈ విధంగా చూడొచ్చు మనం. ఈ డిస్కౌంట్ అనేది ప్రాఫిట్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ విధంగా మనకి ఈ పైవట్ టేబుల్ ద్వారా తెలుస్తుంది. దాని తర్వాత కొద్దిగా అడ్వాన్స్డ్ అనాలిసిస్కి వెళ్తే మనకి కస్టమర్ లైఫ్ టైం వాల్యూస్. సో ఎలా అంటే, కస్టమర్ లైఫ్ టైం వాల్యూస్ అంటే ఇప్పుడు టోటల్ సేల్స్ ని అలాగే ప్రాఫిట్ ని కస్టమర్ నేమ్ ద్వారా బయటికి తీసి, సో ఎవరైతే ఎక్కువ సేల్స్ జరుపుతున్నారు అంటే సేల్ కొంటున్నారు, లేకపోతే ఎవరి వల్ల ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కంపెనీకి, టాప్ మోస్ట్ కస్టమర్స్ ఎవరు. సో ఈ విధంగా మనకి ఇక్కడ నుండి డేటా తీసి దాన్ని బట్టి చూడొచ్చు. దానికి మళ్ళీ అగైన్ ఒక పైవట్ టేబుల్ తీసుకొని ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్, న్యూ వర్క్ షీట్, దాని తర్వాత కస్టమర్ నేమ్ రోస్లోకి తీసుకోవాలి. దాని తర్వాత మనకి ప్రాఫిట్ కాదు సేల్స్. సో ఫస్ట్లీ సేల్స్ తీసుకుందాం, తర్వాత ప్రాఫిట్ తీసుకుందాం. దానికోసం ఫస్ట్ సేల్స్ సేల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ సేల్స్ వాల్యూస్. సో ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కస్టమర్ నేమ్స్, ఈ రైట్ సైడ్ ఉన్నదంతా సేల్స్. సో ఎవరు ఎక్కువ కొంటున్నారు అనేది మనకు కావాలి. సో రైట్ క్లిక్ ఇస్తాం, దాని తర్వాత డేటా సార్టింగ్. సో ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, హైయెస్ట్ సేల్స్ కనబడుతుంది కదా ఇక్కడ. ఈ సీన్ మిల్లర్, దాని తర్వాత టామరాజ్ అండ్ రేమండ్, టామ్, అడ్రియన్, ఈ విధంగా మనకి టాప్ సెల్లింగ్, ఈ టాప్ సేల్స్ అయితే కనపడుతున్నాయి. సో నేను అగైన్ వీటిని కొద్ది క్లమ్జీగా ఉంది కాబట్టి నార్మల్గా మనం డెసిమల్ వాల్యూస్ తగ్గించి చూద్దాం. సో నాకు 2 డెసిమల్ వాల్యూస్ సరిపోతుంది. సో ఇక్కడ వరకు చూసుకుంటే మనకి టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి క్లియర్ గా కనపడుతున్నాయి, ఎంతెంత సేల్స్ అయితే జరిగింది అనేది. అదే విధంగా మనం ప్రాఫిట్ కూడా చూడొచ్చు. సో అగైన్ టేబుల్ సమ్ ఆఫ్ సేల్స్, దాంతోపాటు ప్రాఫిట్ కూడా. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తే మనకి ఎక్కువ సేల్స్ సీన్ మిల్లర్ దగ్గర నుండి జరిగినాయి కదా. సో బట్ స్టిల్ అతని దగ్గర నుండి మనకి లాస్ అయితే వచ్చింది. ఎందుకు లాస్ వచ్చింది అనేది మనకి, అతను ఏ ప్రోడక్ట్ కొంటే మనకి ఎక్కువ లాస్ వచ్చింది అనేది కూడా చూడొచ్చు. ఒక్కసారి దీని మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అని ఓపెన్ అయిందా, డీటెయిల్ 1 అని ఈ షీట్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ప్రాఫిట్ లో మనకి ఎంత లాస్, ఇక్కడ చూడండి పాజిటివ్ నెగిటివ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది దాని తర్వాత మనకి ఎందుకు లాస్ వచ్చింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి లాస్ -111811. అది ఏదొచ్చింది, ఈ సిస్కో టెలిప్రెజెన్స్ సిస్టమ్, ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్. ఇది కొనడం వల్ల ఇవి 6 యూనిట్స్ కొన్నాడు, అంటే 6 మొత్తం 6 కొంటే అవి టోటల్ సేల్స్ ఎంత జరిగింది, 22,638. అందులో అంత జరిగితే మనకి డిస్కౌంట్ కూడా ఉంది. సో ఈ డిస్కౌంట్ ఇచ్చి ఇంత చేస్తే మనకి లాస్ అనేది 1,811 వచ్చింది. సో ఈ విధంగా మనకి లాస్ అనేది వచ్చింది అనేది కనపడుతుంది. ఇక్కడ ఇంకా నెగిటివ్ వాల్యూస్ ఉంది. సో ఇది ఆఫీస్ సప్లైస్ లో ఉంది, ఇది వచ్చేసి ఇది ఆఫీస్ సప్లైస్ లోనే ఉంది. ఈ విధంగా మనం అనాలిసిస్ చేసి ఎందులో ప్రాబ్లం ఉందన్నది కూడా చెప్పొచ్చు. దాని తర్వాత ఎక్కువ సేల్స్ ఎక్కడైనా, లేకపోతే ఒక్కొక్క కస్టమర్ డీటెయిల్స్ తీసుకుని అతను ఎన్ని ప్రొడక్ట్స్ అయితే కొన్నాడో అవన్నీ మనం చూడొచ్చు. ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఒక్కొక్క అతని మీద ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అతని వల్ల ప్రాఫిట్. సో సంజిత్ వల్ల మనకి 2,650 ప్రాఫిట్. సో ఈ విధంగా అసలు ఏమేమి ప్రొడక్ట్స్ కొన్నాడని చూడాలనుకుంటే డబుల్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ప్రొడక్ట్ చూడొచ్చు. ప్రొడక్ట్ నేమ్ వచ్చేసరికి ఇవి అతను కొన్న ప్రొడక్ట్స్, మార్టిన్ ఎయిర్ ఎలక్ట్రిక్ లెటర్ ఓపెనర్, దాని తర్వాత మ్యాక్సెల్ సంథింగ్ డివిడి,
దాని తర్వాత యావరీ, దాని తర్వాత లాజిటెక్, ఛానల్ సరౌండెడ్ సౌండ్ హెడ్సెట్ అంట. దాని తర్వాత అలా ఒక్కొక్కటి ఏమేం ప్రొడక్ట్స్ కొన్నాడు, లేకపోతే అవి ఏ కేటగిరీస్ లోకి వస్తాయి, ప్రతి ఒక్కటి కూడా డేటా అనేది కస్టమర్ స్టార్టింగ్ కాడ నుండి ఆర్డర్ ఐడి దగ్గర నుండి మనకి ఏవైతే కాలమ్స్ ఉన్నాయో మెయిన్ డేటా సెట్ లో అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పర్టికులర్ గా కస్టమర్ ఈ విధంగా. సో మనకి ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ అనాలిసిస్ లో ఇదే బెనిఫిట్. మనం ఏ కస్టమర్ ఏమేమి కొన్నాడు, ఎంత కొన్నాడు, అతని వల్ల ఎంత సేల్ అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇదంతా కూడా మనకి ఈ అడ్వాన్స్డ్ అనాలిసిస్ పైవట్ టేబుల్స్ ద్వారా మనకైతే తెలుస్తుంది. దాని తర్వాత అగైన్ ఇంకొక పైవట్ టేబుల్ తీసుకుని ఏం చేద్దామంటే సెగ్మెంట్ ప్రాఫిటబిలిటీ, ఏ సెగ్మెంట్ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మనం ఎన్ని రకాల సెగ్మెంట్స్ ఉన్నాయి ఇందాక చెప్తున్నట్టు, ఒకసారి డేటా ఫిల్టర్. సో ఇక్కడ మనకి కన్జ్యూమర్, కార్పొరేట్, హోమ్ ఆఫీస్. ఇంతకు ముందు మనం చూసాం, ఏం చూసాం, ఫస్ట్ షీట్ లో కన్జ్యూమర్ వల్ల ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, కన్జ్యూమర్ అనే ఈ సెగ్మెంట్ లో, కార్పొరేట్ అనే సెగ్మెంట్ లో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు ప్రాఫిట్ చూస్తున్నాం. సో ఈ విధంగానే ఇప్పుడు డైరెక్ట్ గా మనం కొత్తగా మనం పైవట్ టేబుల్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం డైరెక్ట్ గా ప్రాఫిట్ తీసుకొచ్చి డైరెక్ట్ గా మనం ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఇక్కడ చూసుకోండి, మనకి కన్జ్యూమర్ ద్వారా ఇక్కడ ఒకసారి, సో ఇవన్నీ హోమ్. సో నాకు 2 డెసిమల్ సరిపోతాయి. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ టాప్ లో కన్జ్యూమర్ ఎక్కువ ప్రాఫిట్ మనకి ఏ సెగ్మెంట్ ద్వారా వచ్చింది, కన్జ్యూమర్ సెగ్మెంట్ ద్వారా వచ్చింది. దాని తర్వాత కార్పొరేట్, దాని తర్వాత హోమ్ ఆఫీస్. సో మోస్ట్లీ నాకు 13,41,000, 1,34,000 వచ్చింది మనకి కన్జ్యూమర్ ద్వారా. తర్వాత 91,000 ఏమో కార్పొరేట్ ప్రాఫిట్. దాని తర్వాత హోమ్ ఆఫీస్ వచ్చేసరికి మనకి 60,000. ఈ విధంగా మనకి 2,86,000 ప్లస్ అయితే మనకి ఈ ప్రాఫిట్ అనేది మొత్తం అన్ని సెగ్మెంట్స్ ద్వారా వచ్చింది. సెగ్మెంట్ ప్రాఫిటబిలిటీ తెలుస్తుంది. దాని తర్వాత జియోస్పేషియల్ అనాలిసిస్. జియోస్పేషియల్ అనాలిసిస్ అంటే ఇది అనలైజింగ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ బై రీజియన్ ఆర్ స్టేట్ ఆర్ సిటీ, ఏది ఉంటే అది. ఇప్పుడు మనం జియోస్పేషియల్ అంటే లొకేషన్ ద్వారా, ఎయిదర్ ఇట్ కుడ్ బి స్టేట్ ఆర్ కంట్రీ ఆర్ సిటీ. సో ఏదైనా సరే అయి ఉండొచ్చు. సో నేను రీజియన్ ద్వారా ఎంతెంత సేల్స్ అయింది, ఎంతెంత ప్రాఫిట్ వచ్చింది, ఇదంతా కూడా చూద్దాం అనుకుంటున్నా. సో మోస్ట్ ప్రాఫిటబుల్ రీజియన్ ఏది, అలానే మోస్ట్ సెల్ అయిన రీజియన్ ఏది, ఎక్కువ సేల్స్ ఎక్కడ జరిగినాయి నాకు, ఎక్కడ. సో అదే మనం అగైన్ ఒక పైవట్ టేబుల్స్ తీసుకున్న తర్వాత ఓకే, మనం ఏం చూద్దాం అనుకుంటున్నాం, జియో స్పేషియల్ అనాలిసిస్ కదా, రీజియన్. సో రీజియన్ లోకి వెళ్ళి రీజియన్ రోస్, దాని తర్వాత మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఈ రీజియన్ లో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది. సో సెంట్రల్ ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, దీన్ని అగైన్ నార్మల్ గా మార్చుకుందాం. హోమ్. సో నాకు 2 డెసిమల్ సరిపోతే దాని తర్వాత నేను దీన్ని ఏం చేస్తాను, సార్టింగ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. నాకు బెస్ట్ లో టాప్ ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ఈస్ట్ లో ఇంత వచ్చింది, 9,000, 91,000. సౌత్ లో 46, దాని తర్వాత సెంట్రల్ లో 39,000. ఈ విధంగా మనకి ప్రాఫిట్ వచ్చింది. టాప్ వచ్చేసరికి వెస్ట్, దాని తర్వాత ఈస్ట్, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్. సో మోస్ట్ ప్రాఫిటబుల్ రీజియన్స్ వచ్చేసరికి వెస్ట్. దాని తర్వాత మోస్ట్ సేల్స్ రీజియన్. సో సేమ్ అదే విధంగా మనం సేల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే, ఇక్కడ చూస్తే వెస్ట్ లో మనకి ఫస్ట్లీ వెస్ట్ లో ఎక్కువ సేల్స్ జరిగినాయి, దాని తర్వాత ఈస్ట్ లో ఎక్కువ సేల్స్ జరిగినాయి. సమ్ ఆఫ్ సేల్స్ కాదు, కౌంట్ ఆఫ్ సేల్స్. సో ఇప్పుడు కనపడుతుంది కదా. సో మోస్ట్లీ మనకి సేల్స్ ఎక్కువ ఎక్కడ జరిగినాయి, ఎక్కడ అమ్ముడుపోయినాయి అంటే వెస్ట్, దాని తర్వాత ఈస్ట్, దాని తర్వాత సెంట్రల్, దాని తర్వాత సౌత్. ఈ విధంగా దీన్ని ఆర్డర్లో పెడితే
వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, సౌత్, ఈ విధంగా మనకి ఉన్నాయి కౌంట్. సో ఈ జియో స్పెషల్ అనాలిసిస్ ద్వారా మనకి ఎక్కడెక్కడ సేల్స్ బాగా జరిగినాయి, ఎక్కడ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. సో ఇది ఏంటి, ఇది రీజియన్. అదే నువ్వు ఒకవేళ సిటీకి కానీ లేకపోతే స్టేట్కి కానీ చేయాలనుకుంటే రీజియన్ రిమూవ్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ కంట్రీ ఉంది కదా, కంట్రీ పెడితే ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా యునైటెడ్ స్టేట్స్లోనే ఉంది కాబట్టి యునైటెడ్ స్టేట్స్ అని వస్తుంది. తర్వాత స్టేట్ ఇద్దాం. సో స్టేట్ ద్వారా మనం ఏ స్టేట్లో ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనేది కూడా చూడొచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఒకవేళ మీరు స్టేట్ వైజ్ చూద్దాం అనుకుంటే జస్ట్ ఇంతకుముందు రీజియన్ ఉంది కదా, దాన్ని స్టేట్తో రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత నేను ప్రాఫిట్ ద్వారా చూద్దాం అనుకుంటే లార్జెస్ట్ స్మాలెస్ట్. ఇక్కడ చూడండి, కాలిఫోర్నియా ఇస్ ద టాప్ మోస్ట్ ప్రాఫిటబుల్ స్టేట్. దాని తర్వాత న్యూయార్క్, వాషింగ్టన్, మిచిగన్, విర్జీనియా, ఇండియానా, దాని తర్వాత జార్జియా, ఇలా ప్రాఫిటబుల్ స్టేట్స్. దాని తర్వాత సేల్స్ కూడా మనం చేస్తే ఇదిగోండి, కాలిఫోర్నియాలో ఎక్కువ సేల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, టాప్ మోస్ట్. దాని తర్వాత న్యూయార్క్, టెక్సాస్, దాని తర్వాత ఇంకా అలా వాషింగ్టన్, ఓహియో, ఫ్లోరిడా, ఈ విధంగా మనకైతే ఉన్నాయి. దీని తర్వాత మనం ఇప్పుడు కేటగిరీ వైజ్, సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ ఎంత జరిగింది, ప్రాఫిట్ ఎంత జరిగింది అనేది చూద్దాం. ఇంతకుముందు మనం ఇప్పటి వరకు కేటగిరీ వైజ్, సబ్ కేటగిరీ వైజ్ చూడలేదు కదా. సో కేటగిరీస్, ఈ హోమ్ అప్లయన్సెస్, తర్వాత టెక్నాలజీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కేటగిరీ, ఏ కేటగిరీలో ఎక్కువ సేల్స్ అయినాయి, ఏ కేటగిరీలో ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది, సో ఈ విధంగా మనం చూడొచ్చు. ప్రాఫిట్ టేబుల్, టేబుల్ ఆర్ రేంజ్. ఓకే. దాని తర్వాత మనకి రోస్లోకి కేటగిరీ తీసుకొస్తాం. కేటగిరీ ఇప్పటి వరకు మనం చూడలేదు కదా, కేటగిరీ. దాని తర్వాత ప్రాఫిట్, సేల్స్ మీరు చూడండి, ప్రాఫిట్. సో సేమ్ సేల్స్ తీసుకొచ్చి ప్రాఫిట్ రీప్లేస్ చేస్తే సరిపోతుంది అదే విధంగా. సో ఇక్కడ చూస్తే ఫర్నిచర్, ఇదంతా మనం డేటాలోకి వెళ్ళి లార్జెస్ట్ స్మాలెస్ట్. టెక్నాలజీలో మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ఆఫీస్ అప్లయన్సెస్, సప్లైస్, దాని తర్వాత ఈ సో టెక్నాలజీలో మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత ఆఫీస్ సప్లైస్, దాని తర్వాత ఫర్నిచర్. ఈ విధంగా మనకి సేల్స్ అనేవి ఈ కేటగిరీ వైజ్ ఇలా ఉన్నాయి. దాని తర్వాత సబ్ కేటగిరీ వైజ్ కూడా మనం చూడొచ్చు. సో సేమ్ కేటగిరీని తీసేసి సబ్ కేటగిరీ పెడితే ఆటోమేటిక్గా మనకి కనబడిపోతుంది. సో సబ్ కేటగిరీ మీరు చూడండి. సో ఇప్పుడు మనం కొత్త కాలం క్రియేట్ చేద్దాం. ఆ కాలం నేమ్ వచ్చేసరికి కస్టమర్ వాల్యూ. మనకి ఎవరైతే హై వాల్యూడ్ కస్టమర్స్ ఉన్నారో, అంటే ఎక్కువగా వాళ్ళు మన దగ్గర సేల్స్, ఇప్పుడు మన దగ్గర ఎక్కువ కొంటున్నారు, అలానే వాళ్ళ వల్ల ప్రాఫిట్ వస్తుందో, సో వాళ్ళు మనకి హై వాల్యూడ్ కస్టమర్స్ కదా. సో దానికోసం మనం పర్టికులర్గా క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఎవరైతే హై వాల్యూడ్ కస్టమర్స్ మనకి. సో దానికోసం మనం కొత్త కాలంని ఇప్పుడైతే క్రియేట్ చేస్తాం. దాని నేమ్ వచ్చేసరికి కస్టమర్ వాల్యూ. ఇక్కడ మనం కస్టమర్ వాల్యూ అని క్రియేట్ చేద్దాం. కస్టమర్ వాల్యూ. దాని తర్వాత మనకి ఫార్ములా వచ్చేసరికి ఏ విధంగా చూస్తామంటే సేల్స్ని బట్టి, దాని తర్వాత ప్రాఫిట్ని బట్టి. సేల్స్లో ఒక 20% తీసుకుంటాను, ఇక్కడ నుండి ఒక 20%. దాని తర్వాత ప్రాఫిట్లో నుండి 80%. సో సేల్స్లో ఒక 20% కొన్నా సరే ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సేల్స్ నుండి నాకు 50% కావాలి, లేకపోతే ప్రాఫిట్ నుండి 50% కావాలన్నా ఇట్స్ అప్ టు యూ. సో ఏ విధంగా నాకు సేల్స్ తక్కువైనా పర్లేదు, ప్రాఫిట్ మాత్రం ఎక్కువ ఉండాలి. సో ఈ విధంగా నేను ఆ వాల్యూ కస్టమర్స్ ఎవరో నేను ఈ విధంగా ఫార్ములా వేసి తెలుసుకుంటాను. ఈక్వల్ టు నాకు సేల్స్, సేల్స్ ఇంటూ ఫస్ట్లీ ఈక్వల్ టు బ్రాకెట్ ఓపెన్, సేల్స్ ఇంటూ నాకు 0.2, దాని తర్వాత ప్లస్, దాని తర్వాత ప్రాఫిట్ ఇంటూ 0.8, ఎంటర్. ఎస్. సో 85. ఈ విధంగా మనం కస్టమర్ వాల్యూ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం కింద కూడా చేయొచ్చు. సో ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి
కిందకి వెళ్ళిపోతుంది. సో హై కస్టమర్ వాల్యూస్ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఈ విధంగా మనకి కనబడుతుంది. సో ఇప్పుడైతే మనం కస్టమర్ వాల్యూ కనుక్కున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇది డిసెండింగ్ ఆర్డర్ లో సెట్ చేద్దాం. అప్పుడు మనకి మోస్ట్ వాల్యూడ్ కస్టమర్స్ ఎవరో వాళ్ళు పైకి వస్తారు. సో దీని మీద క్లిక్ చేసి ఫిల్టర్ చేసి దాని తర్వాత ఫిల్టర్ అవసరం లేదు, డైరెక్ట్ గా లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో ఈ విధంగా కొడితే మనకి ఎవరైతే వాల్యూడ్ కస్టమర్స్ ఉన్నారో ఆటోమేటిక్ గా వాళ్ళు పైకి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు కస్టమర్ నేమ్. సో ఇక్కడ వీళ్ళు మనకి ఇంపార్టెంట్. సో తామ్ర అండ్ రేమోండ్, హంటర్, అడ్రియన్, సంజిత్. సో వీళ్ళందరూ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాల్యూడ్ కస్టమర్స్. వీళ్ళ ద్వారానే మనకి సేల్స్ నేను 0.2 తీసుకున్నా, ప్రాఫిట్ వచ్చేసి 0.8 తీసుకున్నా. అంటే మోస్ట్లీ ప్రాఫిట్ నాకు వీళ్ళ ద్వారా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాఫిట్ మార్జిన్ కూడా 48%, 50%, 49%. ఈ విధంగా మనకి హైయెస్ట్ ప్రాఫిట్ కూడా పర్సంటేజ్, ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్ కూడా వీళ్ళ దగ్గర నుండి ఉంది. సో ఈ విధంగా మనకి కస్టమర్ వాల్యూ, ఎవరైతే ఇంపార్టెంట్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని తర్వాత విజువలైజేషన్ తీసుకుంటే మనకి ఇందాక ఆల్రెడీ మనం పైవట్ టేబుల్స్ క్రియేట్ చేసాం కదా, దాని మీద కొన్ని విజువల్స్ చేసి చూద్దాం. ఇప్పుడు కన్సూమర్, కార్పొరేట్, హోమ్ ఆఫీస్ ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఏం సెల్ అయినాయి అనేది డైరెక్ట్ గా మనం ఒక పై చార్ట్ వేసి ఇన్సెట్ పై చార్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్లీ కన్సూమర్, దాని తర్వాత కార్పొరేట్, దాని తర్వాత హోమ్ ఆఫీస్. ఈ విధంగా మనం దీనికి వేసుకోవచ్చు. ప్రాఫిట్ కావాలంటే మనం దీన్ని రిమూవ్ చేసేసుకుని ఆర్డర్ ఐడిని లేకపోతే కిందకి పెడితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి మనం హోమ్, ఇన్సర్ట్, డేటా, ఇక్కడ రిఫ్రెష్ ఆల్ కొడితే మనకి రిఫ్రెష్ అవుతుంది డేటా. దాని తర్వాత ఆర్డర్ ఐడి రిమూవ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసరికి కన్సూమర్ లో ఎంత, దాని తర్వాత కార్పొరేట్ లో ఎంత, హోమ్ ఆఫీస్ లో ఎంత. ఈ విధంగా మనకి ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. దాని తర్వాత సేమ్ షీట్ 2 లోకి వచ్చేసరికి మనకి ఆల్రెడీ గ్రాఫ్ వేసాం కదా, మనకి ఎక్కడ వచ్చింది అనేది ఇవే ఇన్సైట్స్. సో మనకి Q4 లో ఇప్పుడు మనల్ని క్లయింట్ అడిగినప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి Q4 లో మనకి ఎక్కువ అయితే సేల్స్ జరిగింది. సెప్టెంబర్, డిసెంబర్, నవంబర్, అక్టోబర్. అక్టోబర్ కూడా ఉంటుంది, ఇది ఇక్కడ ఉంది అక్టోబర్. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో అక్టోబర్, సెప్టెంబర్ ఈ Q4 అనేది మనకి హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏవైనా సరే ఆర్డర్స్ అనేవి మనకి Q4 లో ఎక్కువ వస్తున్నాయి అని ఈ గ్రాఫ్ ద్వారా మనం చెప్పొచ్చు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్, ఇది కూడా అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. దాన్ని డిసెండింగ్ ఆర్డర్ లోకి మార్చుకుంటే ఇవి టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ కనపడుతున్నాయి కదా. ఇది ఈ కోంబో, ఈ అడ్వాన్స్డ్ క్యాపియర్, అలానే టాస్క్ చైర్స్, ఎలక్ట్రిక్ బైండింగ్ సిస్టమ్, ఇవన్నీ టాప్ 10 ఇవి. సో దాని తర్వాత మళ్ళీ ఏ ఆ, ఇది డిస్కౌంట్ కదా, డిస్కౌంట్ దాని యొక్క ప్రాఫిట్ ఇప్పుడు 0 ఇస్తే ఇంత వచ్చింది ప్రాఫిట్, 0.5 ఇస్తే డిస్కౌంట్ నెగిటివ్ లోకి వెళ్ళింది, 0.7 ఇస్తే. సో టాప్ మోస్ట్ వచ్చేసరికి ఇది, దీన్ని మనం బార్ గ్రాఫ్ వేసి చూడొచ్చు. ఇన్సర్ట్ లోకి వెళ్ళి బార్ గ్రాఫ్. సో ఇది నెగిటివ్, ఈ యాక్సిస్ కి లెఫ్ట్ సైడ్ ఉంటే అది నెగిటివ్. ఇది నచ్చలేదు అనుకుంటే మనం దీన్ని దీన్ని మార్చుకోవచ్చు. ఇది నచ్చకపోతే ఇన్సర్ట్. సో లేకపోతే కాలం చార్ట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ కనబడుతుంది కదా, 0 అంటే నో డిస్కౌంట్, దాని తర్వాత 0.2 ప్రాఫిట్. ఈ విధంగా ఉంది. ప్రాఫిట్ వచ్చేసరికి హైయెస్ట్ డిస్కౌంట్ లేని దానికే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత హైయెస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన దానికి హైయెస్ట్ లాస్ వచ్చింది, ప్రాఫిట్ ఏం లేదు, ఇలా తగ్గుకుంటూ వచ్చింది కదా. సో ఈ విధంగా అయితే మనం డేటాని చూసి చెప్పొచ్చు ప్రాఫిట్ దేనికి ఎక్కువ వచ్చింది, డిస్కౌంట్ ఉన్నదానిక లేని దానిక. తర్వాత ఎవరు ఎవరు ఎక్కువ సేల్స్ చేశారు, ఎవరు ఎక్కువ ప్రాఫిట్ తెచ్చిపెట్టారు, అంటే ఎవరు ఎక్కువగా కొన్నారు, దాని తర్వాత ఎవరి వల్ల ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఈ విధంగా మనకి డేటా అనేది ఉంటుంది, దాన్ని మనం రిప్రజెంట్ చేసి చూడొచ్చు.
అలానే కాలిఫోర్నియా, ఇవన్నీ సిటీస్ ద్వారా మనకి ఏ సిటీ ద్వారా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇదంతా కూడా మనం డేటాని చూడొచ్చు. కంట్రోల్ సి, కంట్రోల్ వి. దీని తర్వాత ఇన్సర్ట్. ఇక్కడ చూడొచ్చు కాలిఫోర్నియా ఎంత ఉంది, న్యూయార్క్, వాషింగ్టన్ వచ్చే కొద్ది తక్కువ వచ్చిందా, మనం ఇక్కడ డిసెండింగ్ టు అసెండింగ్ చేసాం కదా. ఈ విధంగా మనకి ఏ స్టేట్ ఏ స్టేట్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అనేది తెలుస్తుంది. దాని తర్వాత కౌంటర్ స్టేట్స్ కూడా సేమ్ అదే విధంగా మనం ఇదైతే గ్రాఫ్ అయితే వేయచ్చు. ఈ విధంగా మనకి శాంపుల్ స్టోర్ డేటా సెట్ మనం అనాలిసిస్ చేసాం. సో దట్స్ ఇట్. మనం